అదే లేడా తెలంగాణ होटल अपन मनवे 100% అన్నా కాదు ఇప్పుడు కాదు అది మొత్తం వచ్చేసి మన వార్డు ప్రజలను ఉద్దేశించి ఈరోజు 25వ వార్డులో టీఆర్ఎస్ జెండా ఎగిరేయాలని చెప్పేసి కోరుకుంటూ సందేశం ఈరోజు ఇస్తున్నారు. ఈరోజు జనగామ పట్టణంలో 25వ వార్డులో ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాం. మా వార్డులో చిన్న మోరీలు మరియు చాలా రోజులు 5 సంవత్సరాల నుంచి ఒక పెన్షన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. 3 సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయిన ఆడవాళ్ళకు కూడా ఇంతవరకు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు, మరియు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. ఈరోజు జనగామ పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ఈ బీఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి మేము ముందుకు వచ్చినాం. ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు పనిచేస్తామని చెప్పేసి ప్రజలకు సముఖంగా మేము తెలియజేస్తూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. పోటీ చేస్తున్న తమ్ముడు ముల్లెంగుల నర్సింగ్ గతంలో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిండు. రెండవసారి వారి సతీమణి ఒకటే ఓటుతోని ఓడిపోవడం జరిగింది. అయినా 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 25వ వార్డు 24వ వార్డు సంబంధించిన అనేక పనులు కూడా మొత్తం కూడా ఆయనే పరిష్కరించడం కోసం చెప్పేసి ముందున్నాడు. ఈ పెద్ద జెండా కొద్దిగా పక్కకు పెట్టారు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ 10 నుంచి వెళ్ళి ప్రజల మధ్యనే వార్డు మధ్యనే సమస్యల మధ్యనే ఉన్నారు. ఎవరైతే పేదవాళ్ళ సమస్య ఉందంటే ఇమ్మీడియట్గా ఎవరు ఎమ్మెల్యే ఉంటే వారి దగ్గర తీసుకుపోయి కొట్లాడి తీసుకొని వస్తుంటాడు. మున్సిపాలిటీలో కూడా పోయి తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేక మోరీల సమస్య కావచ్చు, శుభ్రత కావచ్చు, వీటన్నిటి గురించి పూర్తి అవగాహన ఉంది. ఎవరి దగ్గరికి పోతే పనులైతే అని చెప్పేసి పూర్తి జ్ఞానంతో నాలెడ్జ్ ఉన్నది. కాబట్టి తను మొదటిసారి గెలిచినప్పుడు కూడా కొంత అభివృద్ధి చేసిండు. రెండోసారి లేకున్నా కూడా ఇవాళ ఆ వార్డులో నాకు సంబంధించిన కొంత రికమెండేషన్స్ ప్రకారం అంటే ఎమ్మెల్యే చెప్పినవి కొన్ని ఇస్తూ ఉంటారు. ఆ ఎమ్మెల్యేగా పేదవాళ్ళే ఇవ్వాలని చెప్పేసి అంటే కొద్దిమందికి మనం ఇవ్వగలేము. ఒక 5 ఇందిరమ్మ ఇల్లు కానీ 5 డబుల్ బెడ్రూమ్లు కానీ ఇచ్చిన మిగతా కూడా ఇవ్వడానికి అని చెప్పేసి ఇవాళ ఇంకో కొద్దిమంది మేము పోయినప్పుడు కూడా చాలా మంది అడిగినారు. వాళ్ళే కూడా తీసుకొని వస్తే ఖచ్చితంగా చేపిస్తారని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా రెండే విషయాలు, నాకు గత 2 సంవత్సరాల్లో వార్డు సమస్యలు వస్తే వెంటనే మాట్లాడి చేపించిండు. నాకు నా వెంటనే ఉంటాడు, సమస్యలన్నిటి కూడా సాధించడంలో ముందుంటాడు. కాబట్టి నేను అందుకే మిగతా దగ్గర కలిసి వెళ్ళిపోతున్నాం.
ఈ వార్డులో ఉండే అందరు కూడా ఇంటింటికి వెళ్ళి కూడా కలిసి మా అక్కజనులకు అన్నదమ్ములకు కూడా చెప్పి నాకు తమ్ముడు నర్సింగ్ ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి వారి ఆశీర్వాదం కోసం వచ్చినాం. ఇవాళ సమస్యల గురించి ఖచ్చితంగా చేస్తాడు. వాటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ ఓట్ల కోసం వస్తున్నారు. మీరు 2 ఏళ్ళ నుంచి వాళ్ళు చెప్పినా ఏమన్నా మీరు చేసిండ్రా? దయచేసి ఆలోచించండి. యువకుడు మనందరూ కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇద్దరు కూడా ఎవరు ఏదున్నా కూడా ఆ వార్డులో కానీ వ్యాపారస్తులు కానీ మిగతా ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ఏదైనా పని ఉంటే నర్సింగ్ కూడా చెప్తారు. కాబట్టి మీ తలలో నాలుగులో ఉండే నర్సింగ్ యొక్క కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మీ సమస్యలకు సాధకుడు అవుతాడు, మీ యొక్క మాటలకు ఆయన చేత అవుతాడు. మీ యొక్క ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకుపోయి ఆఫీసులో వచ్చి చేయించుకొని వస్తాడు. కాబట్టి ఈ తమ్ముడు ఉల్లెంగల నర్సింగ్ కి మీరు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించమని నేను చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నాను. జై తెలంగాణ.